5 సంవత్సరాల క్రితం చాలా చిన్న ఒక గోశాల స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉందంటే మాటలు చాలవు. సార్ నమస్తే సార్. ఈరోజు మీరు మన ఫామ్కు రావడానికి గల కారణం అన్నా మీరు చెప్పగల ఒక 2 మాటల్లో? ఖచ్చితంగా సార్. మీ ఫీలు మీకు ఏ విధంగా ఉంది, ఏంటి ఇక్కడ మీరు ఏం విషయాలు తెలుసుకున్నారు? నా పేరు డాక్టర్ వంకి పెంచలయ్య, ఛాన్సలర్ ఆఫ్ ఆదిశంకర యూనివర్సిటీ, గూడూరు, నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆర్ తిరుపతి డిస్ట్రిక్ట్. నాకు గత 2-3 నెలల నుంచి అరుణమ్మ గారు మీ గోశాలని, మీరు ఇక్కడ చేసే సర్వీసెస్ని చాలా గొప్పగా చెప్తున్నారు. 2-3 సార్లు వద్దాం అనుకున్నాం, వీలు కాల. ఈరోజు వస్తూ కావాలి ఎట్లా వచ్చాం కదా, మీ ఇది గోశాలను చూసేసి పోదామని అనుకుని వచ్చాను. ఇవన్నీ పరిశీలించాను, బోర్డులు కానీ మీ జీవామృత తయారీ కానీ అన్నీ. చాలా సంతోషం. నేను ఒక 10-15 గోశాలలో చూసి ఉంటా. హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నైలో కానీ, కేరళలో కూడా కానీ, అండ్ పూనాలో నాకు ముందు వ్యవసాయం ఉండాలి. అయితే బెంగళూరులో 850 ఆవులతో ఒక గోశాల రన్ చేస్తున్నారు. అది RSS వారు. ఇంకొక మనకు తెలిసిన ఒక ఆమె ఉంటే ఆమెకి నేను ల్యాండ్ ఫ్రీగా ఇచ్చాను, గోశాల కోసం ఇచ్చాను. ఆమె అదే గోశాలలో ఓల్డేజ్ హోమ్ ఒకటి పెట్టింది, ఆర్ఫనేజ్ హోమ్ పెట్టింది, మళ్ళీ గోవుల పెంచుతుంది. మంచి స్పీడో, దాదాపు 78 ఏళ్ళు ఉంటుంది ఆమె వయసు. ఆ వయసులో స్టార్ట్ చేసి గోవులతో మనం సేవ చేస్తుంటే అక్కడ వయసుతో నిమిత్తం ఉండదు అనేది నాకు క్లియర్గా కనపడింది. అదే రకంగా ఇట్లా నేను చూసిన గోశాలలో, నేను కొంచెం పార్టిసిపేట్ చేసిన గోశాల కన్నా వైవిధ్యంగా ఉంది మీది. ఓకే. మీకు ఇంకొకటి విజయవాడలో ఉంది, పాతూరు నాగభూషణ్ గారిని గుంటూరు జడ్పీ చైర్మన్ గారు ఉన్నారు, ఈ ఆయన చేస్తున్నాడు. ఓన్లీ ఈ గిర్ ఆవులు మాత్రమే పెట్టున్నాడు. ఒక 50 ఆవులు, ఇంకో దగ్గర 200 ఆవులు పెట్టున్నాడు. ఆయన చేస్తున్నాడు. అంటే కొంత ప్యాకింగ్ కొంచెం డిఫరెంట్ స్టైల్లో. మనం ఏంటంటే మన గోశాలలో ప్రత్యేకత, ఇప్పుడు ఒకే దేశీ వెరైటీ పెడితే రాబో తరానికి కూడా మనం కొంచెం వినూత్నంగా చూపించాలని మనకి ఉండే 9 ట్రెడిషనల్ వెరైటీలు. ఇది మన ఇండియన్ ట్రెడిషనల్ వెరైటీస్ వచ్చేసి 9 రకాలు. ఈ 9 రకాలు కూడా మనకి ఏది అనేది అన్ని కూడా మీరు చూసారు కదా, అన్ని ఉంచడం జరిగింది. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి కొంచెం వాళ్ళకి లైక్ అంటే ఏది అవసరమైతే దాన్ని పెంచుకోవాలనే ఉద్దేశం కలిగించాలి. ఏంటంటే ఒంగోలు జాతి ఆవులు అనేది చాలా శ్రేష్టమైనవి. ఆ ఒంగోలు జాతి ఉన్నాయి, పొంగనూరు ఉన్నాయి, గిరి ఉన్నాయి, అట్లా మిగిలిన ఇవి ఉన్నాయి. ఇటు వైవిధ్యం కలిగిన అన్ని జాతుల్ని మీరు ఒక దేశీయ ఆవుల్ని అన్నిటినీ పోషిస్తూ వాటిని బాగా ఒక బిడ్డలను చూసుకున్నట్టు పేర్లు కూడా పెట్టారు. లక్ష్మి అని పేరు పెట్టడం, లేదా వ్యక్తుల పేర్లు పెట్టి మీరు వాటిని బాగా ప్రేమతో. మనం ఏంటంటే జీవితంలో ఏది తీసుకెళ్ళలేము అనేది నేను దృఢంగా నమ్ముతాను సార్. కరెక్ట్. ఇప్పుడు ఉన్న 4 రోజులు హాయిగా సంతోషంగా ఉన్నామా లేదా, ఇదంతా సంతోషం ఏంటంటే నాకు ఆవుల్లో కనిపించింది. అంటే తనని ఒక తల్లిలాగానే, ఇప్పుడు మా తల్లిని ఏ విధంగా అయితే ఉంటాను ఆ విధంగా చూసుకుంటాను కాబట్టి వాటితో మమేకమై అవి కూడా దగ్గరకు రావడం, ఏదైనా ఫ్రెండ్లీగా ఉండడం, మేత తినడంలో కానీ ఇవన్నిట్లో చాలా ఆత్మీయత చూపిస్తున్నారు. ఇటువంటి గోశాల నేను చూసిన ఏ గోశాలలో నేను చూడాల. అది ఒక మెకానికల్గా చూసుకొని చేస్తున్నారు. అంత పర్సనల్గా వాటికి అటాచ్ చేసి అభిమానంతో వాటి ఒక జీవం, మీ యొక్క లైఫ్ని వాటికి ఇస్తూ మీరు వాటిని చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇటువంటి గోశాలను నేను చూడలేదు. మిమ్మల్ని కలవడం చాలా మాధవ్ గారు. అందులో ఇంకోటి పేరు కూడా బాగా పెట్టారు, మాధవ్ న్యాచురల్ ఫార్మ్. ఇంకోటి ఏంటంటే ఇది తను సార్ వచ్చి మన ఫామ్ లో చూసిన తర్వాత తన ఫామ్ కి నన్ను ఒకసారి వచ్చి విజిట్ చేయమన్నారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు మన ఫామ్ చూసి మట్టి పరిశీలించి వ్యవసాయం చేయించాలనే నాకు తపన కూడా ఉంటుంది. నేను తప్పకుండా వస్తాను, వచ్చి మీకు సేవ చేయగలను. 10,000 మంది విద్యార్థులు ఆదిశంకర యూనివర్సిటీలో. 10,000 విద్యార్థులకి ఒక రకమైన, అంటే ప్రతి ఒక్కరు విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఆ కనెక్టివిటీ ఉంటుంది. ఆ కనెక్టివిటీతో ఉండాలనే దాంతో నేను గోశాల పెట్టాను. మన ఉడిపి స్వామీజీ గారు, ఉడిపి క్షేత్రం స్వామీజీ, అలాగే ఆయన అయోధ్య టెంపుల్ చైర్మన్ గారు, ఆయన వచ్చి మన గోశాలలో ఒకరోజు నైట్ అంతా గోశాలలోనే పడుకున్నాడు. గోశాలలో నూక మంచం యానాదోళ్ళ దగ్గర ఉంటే మంచం తెచ్చేస్తే
ఆ మంచంలో పడుకొని నిద్రపోయి హ్యాపీగా ఉండేసి ఆ వాసనతో ఆయన చాలా మమేకం అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అది ఒక గోవుకే ఉంది ఆత్మీయత. అది అందుకని చూడండి, మీరు గమనిస్తే తను వచ్చేసి ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీ హెడ్, అంటే ఒక ఓనర్ స్థానంలో ఉండి ఇవన్నీ తనకు అవసరం లేదు. కానీ ఈ ఆప్యాయతానురాగాలు ఎక్కడైతే ఈ ప్రకృతిలో ఉంటాయో నాలాంటి చిన్న వాళ్ళ దగ్గరకు కూడా తను వచ్చారు అంటే మీ దగ్గర చాలా గొప్పతనం ఏంటంటే ఒక ఆవుద్ది అని మాత్రం నేను చెప్తాను. అది మాత్రం మీరు అందరూ కూడా దృఢంగా నమ్మాలి. అవసరమైతే కనీసం అవకాశం ఉన్న ప్రతి వ్యక్తి కూడా గోసేవ చేయండి, గోవులను పెంచండి. దానికి సంబంధించిన ఏ సహాయమైనా సరే నా వైపు నుంచి నేను సహకరించగలను. యూనివర్సిటీకి వచ్చి మా గోశాల ఖచ్చితంగా వస్తాను సార్. సందర్శించి ఎటువంటి ఇబ్బంది లేదు, సలహాలు ఇచ్చి కొంచెం మంచి ఆత్మీయత కలిగిన పిల్లల్ని నన్ను ఒక ఇన్ఛార్జిగా ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను. ఇటువంటి గొప్ప గోశాల ఇప్పుడు ఇంచుమించు ఎన్ని ఉన్నాయి? 50 ఉన్నాయి. 50 గోశాలలో చేసుకొని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా పర్మనెంట్ చేయబోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే మిమ్మల్ని మీలాంటి వాళ్ళకి చాలా సేవ చేయాల్సిన అవసరం ఈ సొసైటీకి ఉంది. నమస్తే, నా పేరు అరుణ మాకినేని. నేను గత 5 సంవత్సరాల క్రితం ఒక చిన్న అంటే న్యాచురల్ ఫార్మింగ్ అనేది జేడి లక్ష్మీనారాయణ గారి ఫౌండేషన్ ద్వారా నేను జేడి ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తూ ఉంటే అప్పుడు నాకు రెడ్ క్రాస్ తరఫున రవిప్రకాష్ గారు నాకు మాధవరావు గారి గురించి చెప్పారు. వెంటనే సార్ అప్పుడు ఇక్కడ కావలి విజిట్ చేస్తున్న టైంలో నేను ఫార్మింగ్ అంటే సార్కి చాలా ఇష్టం. అందుకోసమని సార్ని ఇంట్రడ్యూస్ చేయడం కోసంగా మాధవరావు గారిని అడగగానే తప్పకుండా రెండమ్మా అని చెప్పారు. అప్పుడు సార్ని తీసుకొని నేను వచ్చినప్పుడు 5 సంవత్సరాల క్రితం చాలా చిన్న ఒక గోశాల స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉందంటే మాటలు చాలవు. నేను రెగ్యులర్గా నేను యూట్యూబ్లో చూస్తూ ఉంటాను, మాధవరావు గారి ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తుంటాను. అండ్ అట్ ది సేమ్ టైం పెంచలయ్య గారు సార్కి చెప్పగానే నాకు చాలా ఇష్టం అమ్మ వెళ్దామన్నారు. వెంటనే సార్ని తీసుకొని వచ్చాను. సార్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకా అది మాటలు సార్ చెప్పేశారు. సో ఇంకా థ్యాంక్ యూ మాధవరావు గారు, చాలా సంతోషం. అసలు మాటలు లేవు, ఇంకా చెప్పడానికి మాటలు సరిపోవు అనమాట. అంటే అప్పుడు మీరు వచ్చినప్పుడు ఇక్కడ మనం చేస్తున్న కార్యక్రమాలు అప్పుడప్పుడే మొదలవుతున్నాయి. అక్కడ నుంచి మన ఈ కార్యక్రమాన్ని బయో రిసోర్స్ సెంటర్ అని రైతు ఎలా పండించాలి, పండించిన దాని ఉత్పత్తులు ఎలా అమ్ముకోవాలి, వీటన్నిటి మీద కూడా ఫోకస్ చేసి ప్రతి ఒక్కరికి కూడా మనం కషాయాలు తయారు చేసి పంచగవ్యం అనేది చాలా మానవ ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్. నేను ఓన్లీ బెంగళూరులో ఆర్ఎస్ఎస్ గోశాలలోనే పంచగవ్యం చూశాను.